హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ అనేవి ఇంకా కంప్లీట్గా డే బై డే పోస్ట్ అవుతూనే ఉంటాయి. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అలాగే మనకి ఈరోజు నోటిఫికేషన్ గురించి చూసినట్టయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే దీంట్లో మనకి స్టోర్ అటెండర్కి సంబంధించిన ఉద్యోగాలు, వాటితో పాటు ఇంకా చాలా రకాలైన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇదైతే మనకి చాలా ఎక్కువ జాబ్స్ అయితే రిక్రూట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్లో జాబ్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి ఎలాంటి 10th తప్ప ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్ అనేది అక్కర్లేదు. అలాగే ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు. అలాగే మొత్తం అందరూ కూడా ఏపీ, తెలంగాణ వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క జాబ్స్కి అయితే రిక్రూట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఈజీగా. అలాగే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మొత్తం వీడియోలో మీకు చెప్పాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. అలాగే ఒక లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం చూసినట్టయితే మనకి వెబ్సైట్లోకి నోటిఫికేషన్ అనేది మనకి 6th January 2025 రావడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అవన్నీ కూడా 16th నుంచి మనకి అఫీషియల్గా రావడం అయితే జరుగుద్ది. సో మనకి నోటిఫికేషన్ అది డౌన్లోడ్ చేసుకుని దీంట్లో మీకు నేను లాస్ట్లో వెబ్సైట్ ఏంటి అనేసి అనేది ఇస్తాను. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. అండ్ దీనికి మరి లాస్ట్ డేట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23rd January 2025 అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే మనకి దీనికి అయితే ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మనకి 10th మెరిట్ లిస్ట్ని బట్టి మనకి ఇది ఈ జాబ్స్ గురించి తీయడం అయితే జరుగుద్ది అనేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది మనకి 24th February 2025 మనకి ఇది ఇవ్వడం అయితే జరుగుద్ది. అలాగే మనకి February 28th మనకి లాస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుద్ది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు మనకి. సో కాబట్టి మనకి ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చినప్పటికీ మనకి కంప్లీట్గా ఎవరు దీంట్లో ఎలిజిబుల్ అయ్యారు అనేసి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో దట్ మనం నీట్గా దాంట్లోకి మనకి మార్చ్ స్టార్టింగ్ వీక్లోనే మనం ఈ జాబ్లో జాయిన్ అవ్వడానికి మనకు అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి అందరూ కూడా అప్లై చేసుకోండి. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి భర్తీ చేసే జాబ్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 22nd కాలంలోకి రండి. 22nd కాలంలో మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది చూడండి. ఇక్కడ మనకి ఆఫీస్ సబార్డినేట్, అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ లేదా స్టోర్ అటెండెంట్ కానీ, అలాగే లైబ్రరీ అటెండెంట్, ఇలాగా ఇక్కడ ఉన్న వాటన్నిటికీ సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది తీయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ దీనన్నిటికీ కూడా మనకి ఎలిజిబిలిటీ చూడండి. ఇక్కడ SSC ఆర్ ఈక్వలెంట్ అంటే మనకి SSC చదివిన వాళ్ళు లేదంటే దానికి సమానంగా ఉండే చదివిన వాళ్ళైనా సరే దీనికి ఎలిజిబుల్ అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అలాగే మనకి ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి. వాచ్మెన్ కానీ, స్వీపర్ కానీ, ల్యాబ్ అటెండెంట్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ హెల్పర్ కానీ, ఇలాగే ఇంకా చాలా ఉన్నాయి. చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా ఎవరన్నా పెట్టుకోవాలి అనేసి అని ఉంటే దానికి కూడా మీరు ఎలిజిబుల్ అవుతాయి. మీరు ఇక్కడ కొన్ని వాటికైతే చూడండి. ఇక్కడ మనకి SSC అని మాత్రమే ఉంది. ఇలాంటి వాటన్నిటికీ కూడా మీరు దాంట్లో ఎలిజిబుల్ ఉంటే కనుక ఖచ్చితంగా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకనేసి అంటే దీనికి ఎగ్జామ్ ఉండదు. అండ్ మీకు ఏంటంటే ఒకవేళ మీరు దాంట్లో మెరిట్ లిస్ట్లో వచ్చారంటే మీకు జస్ట్ నోటిఫికేషన్ మెరిట్ లిస్ట్లో వచ్చారు అనేసి అంటే కనుక మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం జరిగి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు వెంటనే జాబ్ అనేది ఎలర్ట్ చేయడం అయితే జరుగుద్ది అన్నమాట. అలాగే ఇక్కడ ఇంకా చాలా నోటిఫికేషన్స్ అంటే చాలా వాటికి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే ఇక్కడ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి పెట్టుకోవడానికి ట్రై చేయండి, మిగిలిన వాటికి కూడా. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ నేను చెప్పిన ఈ 22nd కాలంకి సంబంధించిన సబార్డినేట్, జనరల్ సబార్డినేట్ అలా వాటికి అయితే ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. కాబట్టి దాని గురించి నేను ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి మనం అది కూడా క్లియర్గా చూద్దాం. సో దానికి సంబంధించి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 22nd. దీంట్లో అయితే మనకి 56 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు.
అలాగే దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, మీరు అక్కడ మీరు కిందకి వెళ్ళిన తర్వాత 22 దాంట్లో ఏదైతే చూసారో ఇక్కడ కూడా 22 దాంట్లో చూస్తే మీకు ఇక్కడ 56 నోటిఫికేషన్, అదే 56 జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మనకి టోటల్గా వచ్చేసి ఇక్కడ 142 మొత్తం టోటల్గా వచ్చేసి 142 జాబ్ ఆపర్చునిటీస్ అయితే దీంట్లో ఉన్నాయి. సో అది కాబట్టి మీరు ఖచ్చితంగా అందరూ కూడా వేకెన్సీస్ ఎక్కువే ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దీనికి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. టోటల్ వచ్చేసి ఇక్కడ చూడండి 142 వేకెన్సీస్ ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా దీనికి నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వాళ్ళు ఈ జాబ్ని అయితే రిక్రూట్ చేయడానికి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మన శాలరీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ 15,000 ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకు ఉండే కొద్దీ శాలరీ అనేది పెరగడం జరుగుతుంది. అంటే మీకు అక్కడ ఎన్ని రోజులు అయితే ఉంటుందో వర్క్ అన్ని రోజులు కూడా మనకి శాలరీ అనేది సమ్ ఇంక్రీజ్ అవుతూ ఉండడం జరుగుతుంది. అలాగే మీరు ఎలా వర్క్ చేస్తున్నారో దాన్ని బట్టి కూడా మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు ఇంకా ఎవరెవరైతే ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇవన్నీ కూడా మనకి అవుట్సోర్సింగ్కి సంబంధించినవి జాబ్స్. అంటే అవుట్సోర్సింగ్ అయినా సరే, మనకి కాంట్రాక్ట్ బేస్డ్ అయినా సరే దానికి అప్లై చేసుకుంటే మనకి ఫర్దర్గా దానివల్ల వచ్చే సర్టిఫికేట్ వల్ల మనకి ఫర్దర్గా చాలా అయితే బెనిఫిట్స్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్కి సంబంధించి. సో కాబట్టి ఎవరు కూడా ఈ ఛాన్స్ని వదులుకోవద్దు. ఖచ్చితంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే మనకి ఇక్కడ 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు లోపు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే SC ST వాళ్ళు, OBC వాళ్ళు, EWS క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 47 ఇయర్స్ వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ జాబ్కి సంబంధించి మోడ్ ఆఫ్ సెలక్షన్ గురించి చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ టోటల్ మార్క్స్ 100, అంటే మనకి ఇక్కడ ఎగ్జామ్ ఏమీ రాయని అవసరం లేదు. టోటల్ మార్క్స్ 100 అనేసి అంటే ఏంటి అంటే నేను ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మనకి 75% అనేది మనకి అంటే 10th మనకి ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో దానికి సంబంధించిన, లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏదైతే పెట్టుకుంటున్నారో దాంట్లో ఎంత క్వాలిఫై అయ్యారో ఆ మార్క్స్ని మనకి 75%కి దాంట్లో వెయిటేజ్ తీయడం అయితే జరుగుతుంది. సో మిగిలింది ఎలా అనేసి అంటే 15%, మిగిలిన 15% అనేది మనకి ఇక్కడ COVID-19 టైంలో ఎవరైతే కాంట్రాక్ట్ బేస్డ్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ ఇలాగా 6 months ఆర్ అబోవ్ 6 months ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని బేస్ చేసుకుని మిగిలిన 15% అనేది కూడా మనకి వెయిటేజ్ అనేది తీయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా అప్పుడు ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి ఇప్పుడు బెనిఫిట్ ఉన్నట్టే, ఇప్పుడు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఫర్దర్గా ఇంకా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ ఇన్ కేస్ వాళ్ళకి ఎవరికైతే కోవిడ్లో వర్క్ చేయకుండా ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. వాళ్ళకి ఒకవేళ 75%లో ఇన్ కేస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో వాళ్ళు కూడా మిస్ చేసుకోవద్దు. సో దీనికి మనకి ఫర్దర్గా ఇది 1 year ఉంటుంది. అవుట్సోర్సింగ్ అనేది 1 year ఉంటుంది. మీ ఒకవేళ ఇంకా మీ పర్ఫార్మెన్స్ అది బాగుంటే మీకు ఇంకా ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ బేస్డ్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది. లేదు అనేసి అంటే ఇంకా ఫర్దర్గా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే మిమ్మల్ని దాంట్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే కనుక మనకి SC ST వాళ్ళకి, OBC వాళ్ళకి, EWS వాళ్ళకి, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి వాళ్ళెవరికి కూడా ఎలాంటి ఫీజు కూడా లేదు. అండ్ అలాగే OC క్యాండిడేట్స్కి మాత్రం 250 రూపీస్ పే చేయాలనేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని ఎలా పే చేయాలంటే ఇక్కడ చూడండి, ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ GMC మచిలీపట్నం అనేసి ఉన్నదాన్ని కదా, దాని ద్వారా మనం DD తీసుకోవాల్సి ఉంటుంది. ఆ DDని మనకి ఏదైతే అప్లికేషన్ ఉందో దాంతో పిన్ చేసేసి మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ఎక్కడ సబ్మిట్ చేయాలనేసి అన్నది కూడా మీకు నేను చెప్తాను. సో మీకు అయితే చాలా అంటే OC వాళ్ళు అయితే తక్కువ మంది ఉంటారు కాబట్టి సో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఫ్రీయే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి. సో అలాగే మనం ఈ అప్లికేషన్ ఫామ్ ఎక్కడైతే సబ్మిట్ చేస్తామో అక్కడ మనకి ఇక్కడ ఏమేమి దాంతోపాటు పిన్ చేసి పంపించాలనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. సో దీన్ని ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా దాంతో పిన్ చేసేసి పంపించేస్తే సరిపోద్ది. సో నేను కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇస్తాను, ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. చెక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మీరు ఏమేమి కావాలి అనేసి అనేది మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా సెల్ఫ్ ఎజిటెంట్ అంటే మీరు అవన్నీ కూడా కంప్లీట్గా దీన్ని
మీరు చూసుకొని ఏమేం కావాలి అనేది పిన్ టు పిన్ మీరు మొత్తం అన్నీ కూడా పిన్ చేసేసి అక్కడ మీరు సబ్మిట్ చేయడానికి యూజ్ అవుతుంది మీకు. నోటిఫికేషన్ సంబంధించి ఇంకా జాబ్స్ చాలా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే దీనికి మనకి ఈ సబార్డినేట్ దానికి సంబంధించి ఎక్కువ ఉన్నాయి కాబట్టి వేకెన్సీస్ దీని గురించి అయితే నేను మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ చాలా వేకెన్సీస్కి సంబంధించి చాలా రకాల జాబ్స్ అలాగే చాలా రకాల జాబ్స్ అవి ఉండడం అయితే జరిగింది. కంప్యూటర్ అసిస్టెంట్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ హెల్పర్ కావచ్చు, వాచ్మెన్, స్వీపర్, అలాగే ఇంకా చాలా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఏదైనా సరే ఒకటే ప్రాసెస్, అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అలాగే డీడీ తీయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా సేమ్ ఒకటే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి మీకు ఈ నోటిఫికేషనే కాకుండా మిగిలిన ఇంకా ఏ నోటిఫికేషన్స్ అయినా సరే దీనికి సంబంధించి ఇంకా మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసుకుని, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుద్ది అని అనుకుంటే దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు ఇంకా ఫాస్ట్గా వస్తాయి వీడియోస్ అవన్నీ కూడా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.